యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అమ్మా. కార్తీక మాసం నాడు కూడా లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి గుళ్ళో తప్పించుకున్నావు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మళ్ళీ మొదలు పెట్టాడుగా, ఏం చెప్తాడో విందాం. అమ్మా, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ మనసులో ఉన్నది చెప్పడానికి నువ్వెందుకో వెనకాడుతున్నావు. నీకంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. నా సంతోషాన్ని ఆపుకోలేన్రా. ఈరోజు మనం ఊహించని అద్భుతం జరిగింది శ్రీ. అదేంటో తెలుసా? మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా నా జాతకం కలిగిన సంబంధం దొరికేసింది. సంబంధం మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. మన ఆచారాన్ని ముందుకి తీసుకెళ్లగలిగే రాశి, నక్షత్రం, పాదం, వారం, మాసం అన్నీ కలిసాయిరా. అమ్మాయి ఫోటో చూశాము, చాలా బాగుంది. అమ్మాయి పేరు కూడా బాగుంది, నిహారిక. వాళ్ళింటికి వెళ్ళి మన ఆచారాల గురించి వాళ్ళమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. వాళ్ళ నుంచి ఎలాంటి ఫోన్ వస్తుందోనని కొంచెం టెన్షన్గా ఉంది. మనం కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరిగిందంటే నేను చాలా మందికి సమాధానం చెప్పినట్టవుతుంది. నా ముందు శబదాలు చేసిన వాళ్ళ దగ్గర గెలుస్తాన్రా. ఇవాళ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను శ్రీ. బామ్మరిదిలో ఏం చలం లేదు, అలా విగ్రహంలా నిలబడ్డాడేంటి? యాహూ అని ఎగిరి గంతేయకపోయినా కనీసం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడనుకున్నానే. అదే లేదు, సంథింగ్ రాంగ్. తనేదో చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాడు కదా, బహుశా దానివల్లే అలా ఉన్నాడేమో. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఈసారైనా చెప్పే ధైర్యం చేసుంటారా? ఎలాంటి వార్తను వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. భగవంతుడా. ఏం ఆలోచిస్తున్నావు శ్రీ? చెప్పు శ్రీ. చెప్తానమ్మా. ఇప్పటికీ చెప్పలేకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాణ్ణవుతాను. నేను మాటిచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అమ్మా, ఏంటంటే
ఎవరండి? ఏదో కొత్త నెంబర్, బహుశా నిహారిక వాళ్ళై ఉంటారు. హలో, నేనేనండి, శేఖర్ని. వాళ్ళే. చెప్పండి శేఖర్ గారు. మా నిహారికతో మీరు చెప్పిన విషయాలన్నీ చెప్పాం. మీ ఆచార వ్యవహారాల విషయంలో భయపడి నో అంటుందని అనుకున్నాం. కాసేపు ఆలోచించుకున్నాక మీ అబ్బాయిని చేసుకోవడానికి మనస్ఫూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నమస్తే అండి. ఈ విషయం వేదవతి గారికి చెప్పండి. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు అన్నీ ఒకే రోజు జరిపించేద్దాం. ఏమండి, ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. ఇప్పుడే మా అబ్బాయితో విషయం చెప్తున్నామండి. ఇంతలో మీరే ఫోన్ చేశారు. మా అమ్మాయి అయితే మీ అబ్బాయినే చేసుకుంటానని పట్టుబట్టుకుని కూర్చుంది. లేదంటే పెళ్ళే వద్దంటుంది. అది మా అదృష్టం అండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. సరేనండి, ఉంటామండి. ఉంటానండి. మంచిది. నువ్వు చెప్పినట్టే చేశామమ్మా. పెళ్ళయ్యాక ఆ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతావో ఏంటో. ముందైతే పెళ్లి జరగనివ్వండి నాన్న, ఎందుకంటే నేను అతన్ని వదులుకోలేను. నౌ హీస్ మైన్. నాన్న శ్రీకర్, నా కల నిజమయ్యే రోజు నా కళ్ళ ముందుకొచ్చేసింది. నిహారిక ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు నీ తల్లి శవాన్ని చూసుండేవాడివి. వాళ్ళ దగ్గర నుంచి కుదరదు అనే మాట వచ్చుంటే నా గుండె ఆగిపోయేది. నా కొడుకు పెళ్లి కాదు అని అన్నారు కదా, చూడండి ఇష్టపడిన అమ్మాయి ఎలా వెతుక్కుంటూ వచ్చిందో. ఈ ఆనందంతో నా గుండె ఆగిపోయేలో. అమ్మా అమ్మా వేద, అమ్మా వేద, అత్తయ్య గారు, అమ్మా వేద, అమ్మా కావ్య, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మా నీకేం కాదమ్మా. అత్తయ్య, అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? నా కొడుకు పెళ్లి నా జాతకం కలిసిన అమ్మాయితో తొందరలోనే అవ్వబోతోంది. నువ్వు ఎమోషనల్ కాకూడదని డాక్టర్ చెప్పారు కదా, కూల్గా ఉండు. నువ్వేం మాట్లాడవేంటి శ్రీకర్? సడన్ గా సంబంధం కుదిరేసరికి వాడు షాక్ లో ఉన్నాడు. అయినా వాడు నీ మాట కాదంటాడా ఏంటి? వేద, ముందు నువ్వు రెస్ట్ తీసుకుంది గాని రా, పద రా వేద. అవునరా, ఇందాకేదో చెప్తానన్నావు, ఏంటది? చెప్పు బామర్ది. మాతో చెప్పేది కాదా? శ్రీకర్ చెప్పకపోవడానికి వచ్చిన సంబంధానికి మధ్య ఏదో లింక్ ఉంది.
మావయ్య ఇంకా నాకు దక్కనట్టేనా? ఇంకా నీకు ఆశలున్నాయా? అయితే వాటిని అర్జెంటుగా చంపేసుకో. హ, శ్రీకర్ మీద అవని చాలా ఇంట్రెస్ట్ చూపించింది. మరి అవని పరిస్థితి ఏంటి? ఏంటి బా మరిది చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? తొందరగా గుడ్ న్యూస్ చెప్పండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా అవని నా భార్య అని ఈరోజు ధైర్యంగా చెప్పేస్తాను. శుభవార్తతోనే వస్తాను. నన్ను నమ్మవని ఈసారి మాట నిలబెట్టుకోలేదంటే ఇంకా నన్ను నమ్మద్దు. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నా జాతకం కలిగిన సంబంధం దొరికేసింది. మన ఆచారాన్ని ముందుకి తీసుకెళ్లగలిగే రాశి, నక్షత్రం, పాదం, వారం, మాసం అన్ని కలిసాయిరా. వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఆచారాల గురించి వాళ్ళ అమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. శుభవార్తతో తిరిగి వస్తానని చెప్పి వెళ్లారు. ఆ వార్త నా చెవిని పడితే ఎగిరి గంతేసేంత ఆనందపడిపోతాను. ప్రపంచంలో నాకంటే అదృష్టం కలిగిన ఆడది లేదని సంబరపడిపోతాను. నా కాల్ కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు. నేను ఊహించనిది జరిగి నేను మూగబోయాను. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదంటే పెద్ద కారణమే ఉండుంటుందని నా మనసు కనిపిస్తుంది. మీరు చేసేంత వరకు ఎదురు చూడలేకపోతున్నానండి. వెంటనే జరిగింది తెలుసుకోకపోతే మరింత ఆందోళనకి గురవుతాను. నీకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టే నీకు ఫోన్ చేయలేకపోయాను. నా ఫోన్ చూస్తే వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఇంతసేపైనా లిఫ్ట్ చేయలేదేంటి? చూడకపోయి ఉంటారా? చూస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయండి. దయచేసి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకవని. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇక్కడేం జరగలేదు. అంతా తలకిందులైంది. నీ ఎదురుగా వచ్చి మొహం చూపించుకోలేనంత దారుణంగా ఉంది. ఆయన నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నేను ఆశపడుతున్నట్టు అక్కడేం జరగడం లేదా? అవనిని కాదని అవనికి అన్యాయం చేసి మరొకరిని చేసుకోలేను. ఎలాగైనా సంబంధం క్యాన్సిల్ చేయాలి.
క్యాన్సిల్ చేస్తాను. నిహారిక విషయం శ్రీకర్తో చెప్పేశాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా 2వ అడుగు వెయ్యాలండి. అలాగే వేద. అమ్మ వాళ్ళు మరో అడుగు ముందుకు వేయకుండానే సంబంధం చెడిపోయేలా చేయాలి. ఎస్. మొత్తానికి నేను ఊళ్ళో లేనప్పుడు చాలా విషయాలు జరిగిపోయాయన్నమాట. నువ్వు ఊళ్ళో ఉన్నా కూడా జరగాల్సినవి జరుగుతాయి కదమ్మా. మీ అమ్మలాంటి జాతకం గల అమ్మాయి దొరకకూడదని నువ్వు చాలా మొక్కులు మొక్కావు, ఎన్నో ముడుపులు కట్టావు. ఎన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది వసంత. ఏ సంబంధము దొరక్కపోతే శ్రీకర్కి నా కూతురే పెళ్ళామవుతుంది అనుకున్నా. నీ జాతకం గల అమ్మాయి ఎలా దొరికేసిందో ఏంటో. అవని మన ఇంట్లో ఉన్నప్పుడు అవని వల్ల శ్రీకర్ పెళ్లి అస్సలు జరగదని అనుకున్నాం. ఇక శ్రీకర్ పెళ్లి ఆగే సమస్యే లేదు. అమ్మా, వచ్చిన సంబంధం మనకి సెట్ అవుతుందనే నమ్మకం నాకు లేదు. ఆ నిహారికతో నా పెళ్లి జరగటం కష్టం అనిపిస్తుంది. మేము శుభం జరగాలని ఆశపడుతుంటే నువ్వు అశుభం మాటలు మాట్లాడతావేంట్రా? మంచి సంబంధం, మనం ఎదురుచూసిన జాతకం కలిగిన అమ్మాయి దొరికిందనే ఆనందం నీలో ఎటూ లేవు. ఇలాంటి మాటలెందుకు? బామ్మరిది ఒక మాట అన్నాడంటే దాని వెనక ఏదో అర్థం ఉండే ఉంటుంది. నువ్వు ఈ పెళ్లి జరగదనగానే నాలో ఏవో కొత్త ఆశలు చిగురించాయి మామయ్య. ఎందుకు అలా అంటున్నావు? త్వరగా చెప్పు. ఎందుకలా అన్నావు చెప్పు. నిహారికది నీ జాతకమని తన పేరెంట్స్ చెప్పారు, అవునా? అవును. నమ్మకం ఏంటి? అది నిజమని ఆధారం ఏంటి? నోటి మాటలతో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేస్తారా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారా? ఒకప్పుడు పవిత్ర కుటుంబం కూడా అబద్ధం చెప్పి మోసం చేయబోయింది కదా. నాది నాది మీరు కోరుకున్న జాతకం కాదమ్మా. బామ్మరిది చెప్పింది పాయింటే కదా. అవునవును, మనకెవరికీ ఈ అనుమానమే రాలేదు. వీళ్ళది కూడా తప్పుడు జాతకం అయితే అడ్డంగా బుక్ అయిపోతాంగా. తప్పుడు జాతకం అయ్యుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నోర్మొయ్. చాలా కాలానికి సంబంధం వెతుక్కుంటూ వస్తే మంచి పలకాల్సింది పోయి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగదని, ఎలాంటి మోసం ఉండదని నేను అనుకుంటున్నాను. అనుకోవడానికి ఏముంది అత్తయ్య గారు? పవిత్ర వాళ్ళలా నిహారిక వాళ్ళు కూడా చీట్ చేయరని నమ్మకం ఏంటి? లోకంలో అలాంటి వాళ్లే ఎక్కువ బామ్మర్ది. నేనైతే ఈ విషయంలో నీతోనే ఏకీభవిస్తున్నాను. మా ఫీలింగ్ కూడా అదే. వేద, అనుమానం వచ్చింది కాబట్టి తెలుసుకోవడం మంచిది. అయితే
వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ, వాళ్ళు అబద్ధం చెప్పారని రుజువు అయింది అంటే పరిణామాలు మామూలుగా ఉండవు. ఉమ్. బామ్మర్దే, రాత్రంతా ఆలోచించగా ఇలాంటి ఐడియా తట్టిందా? కావ్య, నీకు మరో అవకాశం దొరికింది. నిహారికది అమ్మ జాతకం అయ్యి ఉండకూడదు. అప్పుడు ఎలాగోలా అవని గురించి చెప్పేస్తాను.